హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేనైతే 2 గ్రాముల బంగారం అయితే తీసుకున్నానండి. అది కూడా 22 క్యారెట్ల గోల్డ్. అది ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది, అక్కడ విఏ అది ఎంత పడింది, జిఎస్టీ ఎంత పడింది, మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన వీడియోస్ ఎన్నో తెలుసుకుంటారు. కాకపోతే కొద్దిగా వాయిస్ అయితే కొంచెం ఇదిగా ఉంది, ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. ఊరు వెళ్ళడం వల్ల వాటర్ చేంజ్ వల్ల వాయిస్ కొద్దిగా మారింది. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను వచ్చేసి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోని గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను. అది కూడా 22 క్యారెట్ల గోల్డ్ అయితే తీసుకున్నాను. దీనికోసం సేవింగ్స్ అనేవి ఎలా చేశాను అన్నది అయితే వేరే వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోలో మాత్రం అసలు కాస్ట్ ఎంత పడింది ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి నేను 22 క్యారెట్ల గోల్డ్ అయితే తీసుకున్నాను. గ్రామ్ వచ్చేసి ప్రజెంట్ 10th ఆగస్ట్ 2025 అప్పుడు ఆ రోజు అక్కడ ఎంత ఉందంటే గోల్డ్ గ్రాము వచ్చేసి 9,470 రూపాయలు అయితే ఉంది. ఇంకా 24 క్యారెట్ల గోల్డ్ అయితే కనుక 10,331 రూపాయి అంట. నేను వచ్చేసి 22 క్యారెట్ల గోల్డే తీసుకున్నాను 1 గ్రాము. ఇంకా దీని మీద ఏంటంటే మనకి కాయిన్ మీద మనకి కావాలంటే కనుక లక్ష్మీదేవి ఉన్నది తీసుకోవచ్చు, లేదంటే కనుక ఇలాగ కమలం పువ్వులాగా అలా ఉన్నది తీసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అట్లాగా మాకైతే అప్పుడు లక్ష్మీదేవి ఉన్నది అవైలబుల్లో లేదని చెప్పేసి ఇంకా కమలం పువ్వు లాంటిది ఉన్నది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 1 గ్రామ్ నుంచి కాయిన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోని. నేను వచ్చేసి మ్యాక్సిమం గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే కనుక మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే తీసుకుంటాను. అట్లాగా మనకి కార్డులో వస్తుందని చెప్పేసి మనం దాచుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుందని. ఇంకా తర్వాత వచ్చేసి లేదు బిస్కెట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వచ్చేసి మనకి తెలిసిన గోల్డ్ షాప్ ఏదైతే ఉందో దాంట్లో తీసుకుంటాను. దాంట్లో తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇంకా టోటల్ బిల్ మీద జిఎస్టీ ఏదైతే ఉందో అదైతే పడదు. మేము ఉన్న కాంచి కొంచెం దూరం వెళ్ళాలి ఆ షాప్స్కి వెళ్ళాలంటే. ఇంకా అంత దూరం వెళ్ళాక ఇంకా నేను వచ్చేసి ఇక్కడ మల్బార్లోనే అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి 2 గ్రాముల బంగారం వచ్చేసి గ్రామ్ వచ్చేసి 9,470 రూపాయలు కదా. ఇంకా 2 గ్రాములు అంటే కనుక మనకు వచ్చేసి 18,940 రూపాయలు అయితే అయింది. దాని మీద వచ్చేసి వీళ్ళకి విఏ అయితే 2.5% అయితే వేశారు. అంటే 18,440 ఇంటూ 2.5/100 వేసుకుంటే కనుక మనకి వచ్చేసి 473 రూపాయలు, ₹10 దాని మీద అవుతుంది. అయితే దాంట్లో వచ్చేసి వాళ్ళు డిస్కౌంట్ వచ్చేసి ₹2.47 వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఆ డిస్కౌంట్ కనుక లెస్ చేసేస్తే మనకు వచ్చేసి టోటల్ విఏ ఎంత పడిందంటే 2 గ్రామ్స్కి ₹467.77 అయితే పడింది. దాన్ని మనం 2 గ్రామ్స్ గోల్డ్కి కనుక యాడ్ చేసినట్టయితే కనుక మొత్తం ₹19,407.77 మొత్తం టోటల్ అయితే అవుతుంది. మనకి జిఎస్టీ వచ్చేసరికి మనకి టోటల్ బిల్ మీద జిఎస్టీ అనేది వేస్తారు కదా, అట్లాగా మనకి దీని మీద జిఎస్టీ వచ్చేసి 3% వేసినట్టయితే కనుక అప్పుడు మనకి వచ్చేసి ₹582 అయితే అయింది. ₹582.24 అయితే అయింది. మొత్తం కనుక కలుపుకుంటే కనుక ₹19,990 అయింది. అంటే ₹10 తక్కువ 20,000 రూపాయలు అయితే అయింది. మనము ప్రజెంట్ ఏదైనా గోల్డ్ కాయిన్ 1 గ్రామ్ కనుక మనం కొనుక్కోవాలి అంటే కనుక మనం వచ్చేసి సేవింగ్స్ విత్ జిఎస్టీతో కలిపి మనం 10,000 వరకు సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక మనం 2 గ్రామ్స్ కొనుక్కోవాలి అనుకుంటే అది కూడా 22 క్యారెట్స్ గోల్డ్లోని అప్పుడు వచ్చేసి మనము 20,000 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 3 గ్రామ్స్ కొనుక్కోవాలంటే కనుక 30,000 రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఇదండి 2 గ్రామ్స్ గోల్డ్ అనేది ఎంత కాస్ట్ పడింది, దాని మీద విఏ జిఎస్టీ అనేది ఎంత వేశారు అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.